వెల్కమ్ టు అవర్ ఛానల్ టీపీఎన్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. మనం చూస్తున్నాం స్క్రీన్ మీద నందమూరి బాలకృష్ణను చంద్రబాబు పరామర్శిస్తుండో ఇద్దరూ కూడా నవ్వుతూ కనిపిస్తూ ఉన్నారు. బాలయ్య గచ్చిబౌలిలో ఉన్నటువంటి ఏఐజీ హాస్పిటల్లో ఉండగా ఆదివారం రోజు అంటే నిన్న చంద్రబాబు ఆయన దగ్గరికి వెళ్ళి ఎలా ఉన్నావు బాలయ్య అని చెప్పి ఆయన క్షేమ సమాచారాన్ని అలాగే ఆయన హెల్త్ గురించినటువంటి అప్డేట్ ని అడిగి తెలుసుకున్నారు. పక్కనే మధ్యలో కనిపిస్తున్నారు నాగేశ్వర రెడ్డి గారు, ఆయన ఏఐజీ హాస్పిటల్ చైర్మన్. సో బాలయ్య ఆయన మోకాలికి శస్త్రచికిత్స జరిగింది ఒక 4 రోజుల క్రితం. ఆయన ఏ సందర్భంలో గాయపడ్డారో ఇదివరకు మనం చెప్పుకున్నాం. NBK 111 అనేటువంటి సినిమాని ఆయన ప్రస్తుతం చేస్తూ ఉన్నారు. దాని షూటింగ్ కాకినాడ పరిసరాల్లో జరుగుతుంది. అక్కడ పోర్టు సమీపంలో ఒక యాక్షన్ సీక్వెన్స్ ని తీస్తున్న సందర్భంగా డైరెక్టర్ గోపీచంద్ మలినేని ఆయన కాలు మెలికపడి కింద పడిపోయారు పైనుంచి. దాంతో ఆయన మోకాలు చెప్ప పగిలింది అని చెప్పేసి తెలిసింది. సో అక్కడ సున్నితమైనటువంటి టిష్యూస్ కొన్ని దెబ్బతిన్నాయి. అలాగే ఒక టెండన్ అంటే మోకాలు చెప్పును కలిపి ఉంచేటువంటి కండరం ఏదైతే ఉందో ఆ మధ్య ఉండేటువంటి టెండన్ కూడా దెబ్బతింది. సో దీనికి సంబంధించి అప్పుడు ఏంటంటే అభిమానులు కంగారు పడతారు, ఆందోళన చెందుతారనే ఉద్దేశంతో దాన్ని ఒక చిన్న దెబ్బగానే డైరెక్టర్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఒక చిన్న మైనర్ సర్జరీ అవసరం అవుతుంది అని చెప్పారు. అలాగే త్వరగా ఆయన షూటింగ్ కు వస్తారని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ధర్మిల, జూనియర్ ఎన్టీఆర్ అలాగే నందమూరి కళ్యాణరామ్ వీళ్ళిద్దరూ కూడా సోషల్ మీడియాలో బాలయ్య బాబాయ్ త్వరగా కోలుకొని మళ్ళీ పూర్తి ఆరోగ్యంతో మనం ముందుకు రావాలని చెప్పేసి వాళ్ళు పోస్టులు పెట్టారు. సో ఆ తర్వాత ఆయన అక్కడి నుంచి కాకినాడ నుంచి హైదరాబాద్ కి ప్రత్యేక విమానంలో తీసుకొచ్చి ఏఐజీ హాస్పిటల్లో చేర్పించారు. అక్కడ స్థానికంగా మొదట దెబ్బ తగిలినప్పుడు ఆ ఫస్ట్ ఎయిడ్ అక్కడే చేశారు ఒక లోకల్ హాస్పిటల్లో. ఆ తర్వాత ఏఐజీ హాస్పిటల్లో చేర్పించారు హైదరాబాద్ కు తీసుకొచ్చి. అక్కడ ఒక అత్యున్నత స్థాయి వైద్య బృందం ఆయన అన్ని రకాలుగా ఆయన గాయాన్ని పరిశీలించింది. దానికి సంబంధించి సర్జరీ అవసరం అని చెప్పి వాళ్ళు న్యూస్ బులెటిన్ కూడా ఒక హెల్త్ బులెటిన్ రిలీజ్ చేశారు ఆపరేషన్ చేయక ముందు. అలాగే సర్జరీ అయిన తర్వాత కూడా వాళ్ళు ఒక మరొక బులెటిన్ ని వాళ్ళు రిలీజ్ చేశారు. సో త్వరలో డిశ్చార్జ్ చేస్తున్నాము. అలాగే ఈ సందర్భంగా ఆయన 6 వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలి, బెడ్ రెస్ట్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి కూడా వైద్యులు అందులో తెలియజేశారు. నిన్న అంటే ఆదివారం ఆయన డిశ్చార్జ్ అయ్యారు. దానికంటే ముందు చంద్రబాబు నాయుడు బాలయ్యను పరామర్శించారు. అప్పుడు ఆయన ఏ వేషంలో ఉన్నారో మనకి తెలుస్తోంది. కాకపోతే ఆయన ముఖంలో ఆ గ్లో అనేది ఏమాత్రం తగ్గలేదు. బాలయ్య సర్జరీ అయిన తర్వాత కూడా ఆయన అలాంటి ఆ గ్లో తోటి ఆయన కనిపిస్తున్నారు. తనకు గాయం అయినటువంటి బాధ అనేది కించిత్ కూడా ఆ ముఖంలో కనిపించకపోవటం అనేది ఇక్కడ మనం విశేషంగా చెప్పుకోవాలి. సో అభిమానులు ఎలాంటి వర్రీ అవ్వాల్సిన పని లేదు అనేటువంటి విషయం కూడా ఈ ఫోటో ద్వారానే మనకి అర్థమవుతుంది. సో ఆయన తన ఇంటికి వచ్చేసారు. ఇప్పుడు పూర్తిగా 6 వారాలు కూడా అంటే 1.5 నెల ఆయన బెడ్ రెస్ట్ తీసుకోబోతున్నారు. అంటే బెడ్కే ఆయన అంకితం కాబోతున్నారు. అది కాలు తగ్గాలి అంటే ఆ గాయం మానాలంటే ఖచ్చితంగా సర్జరీ జరిగింది కాబట్టి, పైగా అది మోకాలు ప్రాంతం. సో నడవటానికి కాలు మడవాల్సినటువంటి ప్రాంతం అది. సో కాబట్టి దానికి కొంత కాలికి వేరే ప్రాంతంలో అయితే ఆ మూమెంట్ తక్కువగా ఉండేటువంటి ప్రదేశం అయితే ఇంకా త్వరగా ఆయన కోలుకునేటువంటి అవకాశం ఉంది. మోకాలు కావటం వల్ల కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది. సో దీనివల్ల అనివార్యంగా NBK 111 సినిమా షూటింగ్ అనేది వాయిదా పడింది. ఆయనకి సంబంధించినటువంటి సన్నివేశాలన్నీ కూడా. సో ఆయన ఎప్పుడు పూర్తిగా ఆ కాలి గాయం పూర్తిగా నయమై మునుపటి ఎనర్జీ తోటి మళ్ళీ వస్తారో అప్పుడే మళ్ళీ షూటింగ్ NBK 111 షూటింగ్ అనేది రెజ్యూమ్ అయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫలితంగా డిసెంబర్లో అంటే 2026 డిసెంబర్ క్రిస్టమస్ సందర్భంగా విడుదలవుతుంది అనేది ఏదైతే ఒక అంచనా ఉందో అది ఆ ప్లానింగ్ అనేది ఇప్పుడు మారే అవకాశాలు ఉన్నాయి. ఈవెన్ 2027 సంక్రాంతికి కూడా NBK 111 రావటం అనేది ఇప్పుడు సందేహంలో పడింది అని చెప్పేసి మనకి తెలుస్తోంది. సో అది ఖచ్చితంగా అలా జరిగే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి. ఏదో హరీబరీగా షూటింగ్ పూర్తి చేసేసి చకచక ఏదైతే రీ రికార్డింగ్ కానివ్వండి,
పోస్ట్ ప్రొడక్షన్ సంబంధించినటువంటి పనులను కూడా హడావిడిగా చేసేసి రిలీజ్ చేయాలి అనేటువంటి ఆలోచన అయితే ప్రొడ్యూసర్స్ కూడా లేరు. ఈ సినిమాని ప్రొడ్యూస్ చేస్తుంది పెద్ద సినిమాతోటి ఒక నిర్మాతగా చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చినటువంటి ఒక వ్యాపారవేత్త వెంకట సతీష్ కిలారు. ఆయనే ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నారు. సో ఖచ్చితంగా నిర్మాణ విలువల పరంగా ఎక్కడా కూడా రాజీ పడే సమస్య లేదు అని చెప్పి మనకు తెలుస్తుంది. గోపీచంద్ మలినేని కూడా అదే తరహా డైరెక్టర్ కాబట్టి పూర్తిగా స్వస్థత చేకూరిన తర్వాత బాలయ్యకి అప్పుడు ఆ సినిమా షూటింగ్ మళ్ళీ రెజ్యూమ్ అవుతుంది. సో కాబట్టి మేబీ ఈ సినిమా 2027 వేసవికి పోస్ట్ పోన్ అయిన విడుదల తేదీ మనం ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఎక్కువ అవకాశాలు మాత్రం నాకైతే అదే కనిపిస్తున్నాయి. వేసవికి వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అని చెప్పేసి. ఈ సినిమాలో ఆయన చాలా పవర్ఫుల్ రోల్ ని ప్లే చేస్తూ ఉన్నారు. అలాగే ఈ బాలయ్య సరసన కాజల్ అగర్వాల్ నటిస్తూ ఉన్నారు. ఆయన క్యారెక్టర్ కి సంబంధించి ఎక్కువగా మనకి వివరాలు బయటికి రాకపోయినా వీరసింహారెడ్డి లాంటి ఒక సూపర్ హిట్ సినిమాని తీసినటువంటి గోపీచంద్ మలినేని ఇప్పుడు రెట్టించినటువంటి ఉత్సాహంతో ఈ సినిమాని ఆయన రూపొందిస్తూ ఉన్నారు. ఒక పవర్ఫుల్ సబ్జెక్ట్ ని, నిజానికి ఎన్బికే 111 మొదట అనుకున్నటువంటి సబ్జెక్ట్ వేరేది. అది ఒక కాస్ట్యూమ్ డ్రామా, అందులో బాలయ్య డ్యూయల్ రోల్ పోషిస్తారు అనే విషయం మనకు తెలుసు. కానీ తర్వాత బడ్జెట్ ని కన్సర్న్ దృష్టిలో పెట్టుకొని మళ్ళీ కథని మార్చుకున్నారు. మరొక సోషల్ డ్రామాని దేనికోసం ఆయన సిద్ధం చేశారు. ముంబై బ్యాక్ డ్రాప్ ఉంది, అలాగే గ్యాంగ్స్టర్ డ్రామా అని చెప్పేసి చెప్తున్నారు. మనకి ఆ మధ్య రిలీజ్ చేసినటువంటి ఒక గ్లిమ్స్ ఏదైతే ఉందో అందులో ఆయన బైక్ మీద వచ్చి గన్స్ తోటి వేరే గ్యాంగ్ ని ఆయన షూట్ చేసేటువంటి సీన్ ఏదైతే ఉందో అది. సో బాలయ్య ఈ సినిమాలో ఎలా కనిపించబోతున్నారు అనేటువంటి విషయాన్ని తెలియజేసింది. అది చాలా వైరల్ అయింది. పైగా దానితోటి ఆ గ్లిమ్స్ తోటి ఎన్బికే 111 సినిమా మీద అంచనాలు కూడా చాలా ఎక్కువగా పెరిగిపోయాయి అనేది మాత్రం నిజం. మరి చూద్దాం బాలయ్య ఎంత త్వరగా, అంటే డాక్టర్లు చెప్పినటువంటి 6 వారాల బెడ్ రెస్ట్ తర్వాత కూడా ఆయన షూటింగ్ చేయాలంటే ఖచ్చితంగా ఆ యాక్షన్ సన్నివేశాలు ప్రత్యేకంగా చేయాలంటే ఖచ్చితంగా ఆయన పూర్తి స్థాయి మరింతగా ఎక్కువ సమయం పట్టే అవకాశాలు ఉంటాయని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు. చూద్దాం ఆయన ఎప్పటికీ ఆయన షూటింగ్ రెడీ అవుతారో, మరి ఎన్బికే 111 సినిమా ఎప్పటికి పూర్తి అవుతుందో. లెట్ us వెయిట్ అండ్ సీ.